నమస్కారం ఎస్ఎస్9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు. జనసేనకి గాజు గ్లాసు గుర్తని హైకోర్టు తీర్పు. రేవంత్ ను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్న ధర్మపురి అరవింద్. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన షూటర్ల అరెస్టు. ధనుష్, ఐశ్వర్య ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులు. తన రికార్డు తానే బద్దలు కొట్టిన సన్ రైజర్స్. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్. ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డేర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫుట్పాత్ పై వేసే టైల్స్ లో విరిగిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సత్తి సడన్ గా సీఎం పైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సత్తితో పాటు అతని పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం పై దాడికి కారణం ఏంటనే వివరాలు కానీ, దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తముందా అనే విషయం కానీ బయటకు రాలేదు. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట కల్పించింది. పార్టీ సింబల్ పై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకి చెందనుంది. ఈ మేరకు మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. గాజు గ్లాసు సింబల్ ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఈ గుర్తు కోసం ఇటు జనసేన, అటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ ఉండగా ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో పెట్టడం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసును జనసేన పార్టీకి కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది. కాగా ఏపీ హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసు గుర్తు తమకే దక్కడంపై జన సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే తాను సాదరంగా ఆహ్వానిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఒక స్నేహితుడిగా రేవంత్ బీజేపీలో చేరేందుకు సహకరిస్తానని చెప్పారు. రేవంత్ ను పార్టీలో చేర్చుకోవాలని మాత్రమే తాను రికమెండ్ చేస్తానని, ఆయనను బీజేపీలో చేర్చుకోవాలో వద్దో అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. నిజామాబాద్ లో అరవింద్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా మొదలైంది. ఇంటింటికి వెళ్లి బీజేపీ శ్రేణులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి, ఏమేం కార్యక్రమాలు మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనందరి ముందర ఉంచారు, లబ్ధిదారులు ఎందరున్నారు, ఏమేం లబ్ధి చేకూరింది ఇండివిజువల్స్ కి, మన దేశ అభివృద్ధి ఎలా జరిగింది, మన ప్రాంత అభివృద్ధి ఎలా జరిగింది, ఎన్ని రోడ్లు నిర్మించినాము, ఎన్ని హైవేలు, ఎన్ని బ్రిడ్జులు, ఈ రకంగా రైతులకు ఏం చేసినాము, మహిళలకు ఏం చేసినాము, యువతకు ఏం చేస్తున్నాము, మా సంకల్ప పత్రం మేనిఫెస్టో కూడా విడుదలైంది. దాని అంశాలు ప్రత్యేకంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు రావాలి, ఎన్ఆర్సీ ఎందుకు రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలి, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మతతత్వ ఓట్ బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ ని ఏ రకంగా అరికట్టాలి పర్మనెంట్ గా, ఇవన్నీ కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్లి రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి 400 పై చిలుకు స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క హాలిడే లేకుండా, ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం. అది అందరూ కూడా మే 13 నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము. ఆయన ఫ్యూచర్ లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాము. ముంబైలోని బాంద్రా వెస్ట్ లో సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. మోటార్ సైకిల్ పై వచ్చిన నిందితులు హెల్మెట్లు ధరించారు. పక్కా ప్రణాళికతో 4 రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. సల్మాన్ ఖాన్ తో ఫోన్ లో మాట్లాడారు. సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచాలని ముంబై పోలీస్ కమిషనర్ తో సూచించారు. కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లోని భుజ్ లో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తీసుకున్నట్లు ధృవీకరించారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు తెలిపారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకువస్తామని తెలియజేశారు. फायरिंग हुई है, ये दुर्भाग्यपूर्ण घटना है। पुलिस उसकी जांच कर रहे हैं, उसको तुरंत पकड़ा जाएगा, उसके ऊपर कड़ी कार्रवाई होगी। ये कानून व्यवस्था हाथ में लेने वालों को कभी बख्शा नहीं जाएगा। और सलमान में पुलिस को कमिश्नर जी को सूचना दी हुई है कि सलमान खान की और उनके परिवार की पूरी तरह सुरक्षा जो है उसकी जायजा लिया जाए और सुरक्षा बढ़ाई जाए। और मैं खुद सलमान खान जी से बात की हुई है और उन्हें कहा है सरकार आपके साथ है, कोई चिंता की बात नहीं, ऐसा कुछ भी नहीं हो कि आपको कोई तकलीफ हो। और इसलिए मैं यहाँ पर पुलिस प्रशासन को भी सूचना दी हुई है, जिन्होंने ये किया है उनको तुरंत यहाँ पर कार्रवाई होगी, कड़ी कार्रवाई होगी। శ్రీరామ నవమిని పురస్కరించుకొని చేపట్టనున్న శోభాయాత్రను జయప్రదం చేయాలని శ్రీరామ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు కారంశెట్టి లోకేష్ తెలిపారు. గుంటూరులోని వెంకటేష్ గ్రాండ్ హోటల్లో విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడారు. 6 ఏళ్లుగా శోభా రథయాత్ర నిర్వహిస్తున్నామని 7వసారి జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు అందజేసే విధంగా యాత్ర కొనసాగుతుందని తెలిపారు. యాత్రలో గుంటూరు జిల్లాకు సంబంధించిన రామ భక్తులు వేలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఉదయం 9:11 శోభాయాత్ర ప్రారంభమవుతుందని, మార్కెట్, పట్నం బజార్, నల్లచెరువు మీదుగా మల్లారెడ్డి అయ్యప్ప స్వామి గుడి వద్ద యాత్ర ముగుస్తుందని వివరించారు. ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణమోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, పెద్దలు హాజరవుతున్నట్లు చెప్పారు. నా పేరు వేణుగోపాల్ హిందూ, శ్రీరామ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యుడిని. ప్రతి ఏడాలాగే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి రోజున శ్రీరామ ఉత్సవ సమితి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయాలని మా యొక్క సమితి సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని గత 2 నెలల నుంచి దీనిపైన సమీక్ష సమావేశం జరిపి ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 9:11 గార్డెన్స్లోని బృందావన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ శోభాయాత్రని ప్రారంభమవుతుంది. గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులందరూ ఈ శోభాయాత్రకి హాజరవుతారు. ఈ ఏడాది హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణమోహన్ గారు కూడా గత ఏడాది వచ్చారు. ఈ ఏడాది కూడా వారు రావడానికి అంగీకరించారు. పోయిన ఏడాది మన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఎస్పీస్ గారు దాదాపుగా 300 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించి ఈ యాత్రకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ చాలా చక్కగా మాకు సహకరించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ తుషార్ రూడీ గారిని కలిసి ఈ శోభాయాత్రకి సహకరించాలని కోరాం. వారు కూడా సానుకూలంగా మీరు చేయాల్సింది చేయండి, మా వైపు నుంచి మీకు కూడా అన్ని సహకారాలు అందిస్తామని చెప్పారు. గుంటూరులో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ శోభాయాత్రకి గుంటూరు నగరంలోని హిందువులందరూ కూడా పాల్గొనాలని శ్రీరామోత్సవ సమితి కోరుకుంటుంది. నా పేరు చల్లా బ్రహ్మారెడ్డి, శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులం. గత 6 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా దేవిద్యమానంగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి శోభాయాత్రని ఇది 7వ సంవత్సరం కూడా మనం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఉదయం 9:11 గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఇది మొదలవి అయ్యప్ప స్వామి గుడి, ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి అక్కడికి 2 గంటలకల్లా చేరుతుంది. అక్కడి నుంచి అన్న ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుందన్నమాట. అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని అనుసంధానంగా, ప్రతి ఒక్క హిందూ బంధువుకి అనుసంధానంగా ఈ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని ప్రతి ఒక్కళ్ళు దీనికి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందూ బంధువులందరూ దీనికి సహకరించి మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా శ్రీరామ సమితి ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకి, డాక్టర్లకి, మిగతా ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ సంవత్సరం గతంలో జరుపుకున్న దానికంటే ఎక్కువగా అద్భుతంగా ఒక 30 నుంచి 40 వేల మందితోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే సక్సెస్ చేయాలని మీ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ మాకు సహకరించాలని, ఈ గుంటూరు నగరంలో ఈ
శ్రీరాముని శోభాయాత్ర దిగ్విజయంగా జరగాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులు మన గుంటూరు నగర ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నా నమస్తలు. శ్రీరామ ఉత్సవ సమితి ఇది మనం ఈ సంవత్సరం శ్రీరామనవమి 7వసారి జరుపుకుంటున్నాము. రథయాత్ర, బైక్ యాత్ర, ర్యాలీ అన్నీ కూడా అదేనండి. రథయాత్ర శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వారు చేస్తున్నాము. మన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఈ యాత్ర ఎప్పటిలాగే బయలుదేరి మన లాడ్జ్ సెంటరు, బ్రాడీపేట, ఉమెన్స్ కాలేజీ రోడ్డు, ఫ్యాన్సీ కళ్యాణపురం రోడ్డు, హనుమాన్ చౌకు, మన హాస్పిటల్స్ రోడ్డు, బస్ స్టాండింగు, జిన్నా టవరు, పట్నం బజార్, ఏటుకూరు రోడ్డు, నల్ల చెరువు, అలా మీదుగా మనకి మల్లారెడ్డి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి చేరి యాత్ర ముగుస్తుందండి. ఈ యాత్రలో పోయిన సంవత్సరం మీడియా మిత్రులందరికీ తెలుసు, అందరికీ సుమారుగా ఒక 20,000 మంది వరకు రామభక్తులు, హిందూ బంధువులందరూ కూడా వచ్చారు. ఈ సంవత్సరం అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం మనందరి కళ నెరవేరింది. ఆ సందర్భంగా ఇంకొంచెం మంది మన రామభక్తులు, హిందూ బంధువులు కూడా అధికంగా పాల్గొంటారని కూడా మేము కోరుకుంటున్నాము. మన ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. 20,000 మంది పోయిన సంవత్సరం, వచ్చే సంవత్సరం 30,000 మందితో చేద్దామని ఈ సంవత్సరం మా ఆలోచన అండి. కానీ మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలి. మరి ఈ సంవత్సరం మనకి అనుకోకుండా ఎన్నికలు కూడా వచ్చినాయి. దాంతో ఇదిగా పోలీస్ వారు, గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి, పోయిన సంవత్సరం మాకు పోలీస్ వారు బాగా సహకరించారు. ఈ సంవత్సరం కూడా పోలీసు వారు బాగా సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎన్నికల విధులకు వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టింది. దీంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో దాదాపు 1,200 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. జగన్ను మళ్లీ సీఎం చేయాలంటే వైసీపీ కార్యకర్తల్లా మారి పార్టీ కోసం పనిచేయాలని వీరు నిర్ణయించుకున్నారు. జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఓట్లు వైసీపీకి పడేలా వీరు కృషి చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లెక్కింపు ఏప్రిల్ 15వ తేదీ సోమవారం చేపట్టగా 26 రోజులకు సుమారు 91 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి 70,39,801 రూపాయలు వచ్చినట్లు చెప్పారు. అలాగే అన్నప్రసాదం హుండీల నుంచి 20,51,049 రూపాయలు వెరసి మొత్తం 90,90,850 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం తెలిపింది. బంగారం 22 గ్రాములు, వెండి 700 గ్రాములు వచ్చిందని మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీ 26 రోజులకు 2,33,164 రూపాయలు వచ్చిందని తెలియజేశారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో 26 రోజులకు గాను ఈ రోజు హుండీ లెక్కి కార్యక్రమం జరిగింది. దీని నుండి మే నుండి 70,39,801 రూపాయి, అలాగే అన్నదానం హుండీ నుండి 20,50,049 రూపాయలు వచ్చింది. అలాగే ఈ రెండు కలిపి మొత్తం 90,90,850 రూపాయలు వచ్చిందని మీ ద్వారా భక్తులు చెప్తున్నాం. అలాగే ఈ హుండీ నుండి బంగారం 22 గ్రాములు, అలాగే వెండి 700 గ్రాములు శివాలయం వీరేశ్వర దేవస్థానం హుండీ కూడా తీసాం. అది 2,33,164 రూపాయలు వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఓ నమో వెంకటేశ్వరయ్య. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 77,501 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,553 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,498 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,605 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,950 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 75,700 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 87,000 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 90,500 రూపాయల వద్ద కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 22కు చేరింది. సెన్సెక్స్ 343 పాయింట్లు దిగజారి 73,059 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. S&P 1.2% నష్టాల పాలైంది. నాస్డాక్ 1.79% దిగజారింది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య విడాకుల విషయంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ధనుష్, ఐశ్వర్య తాము విడిపోతున్నట్లు 2022లో ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకి దరఖాస్తు చేశారు. ఈ పిటిషన్ను నిన్న జడ్జి సుభాదేవి విచారించారు. అక్టోబర్ 7న ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు అతి భారీ స్కోర్ సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ హైలైట్ గా నిలుస్తోంది. హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు 8 సిక్సర్లతో 102 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ కూడా తన ట్రేడ్ మార్కు బుల్లెట్ షాట్లతో ఆర్సీబీ బౌలర్లను హడలెత్తించారు. క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32, అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులు తీసి అజేయంగా నిలిచారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు. జనసేనకి గాజు గ్లాసు గుర్తని హైకోర్టు తీర్పు. రేవంత్ ను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్న ధర్మపురి అరవింద్. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన షూటర్ల అరెస్టు. ధనుష్, ఐశ్వర్య ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులు. తన రికార్డు తానే బద్దలు కొట్టిన సన్ రైజర్స్, ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.